పాల వ్యాపారి మరియు బకెట్. ఎప్పటిలానే ఓ గ్రామంలో ఒక పాలదారాలు ఉండేది. ఒకరోజు ఉదయం ఆమె తలపై కొత్తగా తేలికైన పాల బుట్టను పెట్టుకుని ఆనందంగా బజార్ వైపు నడుస్తూ తాను సంపాదించబోయే ధనాన్ని కలగనపడసాగింది. ఆమె నడుస్తూనే తను కలలు కనసాగింది. ఈ పాలు అమ్మిన తర్వాత కొన్ని గుడ్లు కొనుక్కుంటాను. ఆ గుడ్లు కోడి పిల్లలుగా మారతాయి. అవి పెరిగి కోడిగా మారిన తర్వాత వాటిని అమ్మి చాలా డబ్బు సంపాదిస్తాను. ఆ డబ్బుతో కొత్తగా చక్కని చీర కొంటాను. అందరూ నన్ను ఆశ్చర్యంగా చూస్తారు. రాజు తన దృష్టిని నాపై నిలిపి నన్ను అభినందిస్తాడు అంటూ మురిసిపోయింది. ఆనందంతో తల ఊపింది. ఆమె సంతోషంతో తల ఊపేసరికి తలపై ఉన్న బుట్ట తూలిపోయింది. పాలు నేలపై పరచిపోయాయి. ఒక క్షణంలోనే ఆమె కలలు భగ్నమయ్యాయి. ఆమె కోపంతో గట్టిగా ఊపిరి పీల్చుకుంది. అయ్యో, ఎంత అవివేకంగా ప్రవర్తించాను. నేను కోడి పిల్లలు పుట్టక ముందే వాటిని లెక్క పెట్టేశాను. అని నిరాశగా అనుకుంది. తలుచుకున్నట్లుగా జరగకపోవడం అర్థం చేసుకుని ఖాళీ బుట్టను తీసుకుని బజార్ వైపు నడవసాగింది.